హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ శ్రావణ్ కుమార్. మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2024లో ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి వచ్చాయి. ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి అంటే 2 మార్చి నుంచి, అంటే ఇంకో 1 మంత్ డేస్ దగ్గరగా ఉంది. 2 మార్చి నుండి 20 మార్చ్ వరకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. అలానే ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే ఎగ్జామ్ డీటెయిల్స్, అంటే ఎగ్జామ్ సిబిడి టెస్ట్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎలా ఉంటుంది, వెయిట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, మొత్తం ఎంత సమయం ఉంటుంది, ఎలా ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్ కంప్లీట్ చేసాక మనకి దాని తర్వాత ఏమేమి ఉంటాయి, పిఈటి టెస్ట్ ఎలా ఉంటుంది అన్ని ఇప్పుడు జస్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి సిబిడి టెస్ట్ అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి మొత్తం డ్యూరేషన్ 90 నిమిషాల్లో మనకి ఎగ్జామ్ అయిపోతుంది. అంటే మనం మాక్సిమం 90 నిమిషాల్లో 120 బిట్స్ రాయాలి. అంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి మనకి మొత్తం కలిపి. 90 నిమిషాల్లో 120 క్వశ్చన్స్ రాయాలి. అలానే మనకి ఏ సిలబస్ ఉంటుందో చూసుకుందాం. అంటే మనకి సిలబస్ ఏమేమి ఉంటుందంటే 90 నిమిషాల్లో 120 బిట్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. మనకి సిలబస్ ఏమేమి ఉంటుందంటే జనరల్ అవేర్నెస్, అంటే జీకే ఎలా ఉంటుంది, జనరల్ అవేర్నెస్, పాలిటిక్స్, స్పోర్ట్స్ ఇవన్నీ ఇందులో కలిపి వస్తాయి. వీటి నుంచి మనకు 50 మార్క్స్ వస్తాయి. అలానే దీని తర్వాత అథమెటిక్ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ నుంచి మనకి 35 మార్క్స్ వస్తాయి. అలానే దీని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీని నుంచి 35 మార్క్స్ వస్తాయి. 35 ప్లస్ 50 మొత్తం మనకి 120 మార్క్స్ అవుతాయి. ఈ 120 మార్క్స్ని మనం 90 మినిట్స్లో ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి. దీన్ని దీనికి అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 బిట్లు రాంగ్స్ పెట్టారనుకోండి, మూడు బిట్స్ మీరు అటెంప్ట్ చేశారు, అవి రాంగ్ అయితే మీరు దాని నుంచి మీకు ఒక రైట్ బిట్ ఏదో వస్తుందో దాని మార్క్ పోతుంది. అంటే 1/3 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ కూడా దీనికి ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఎలా ఉంటుందంటే అన్రిజర్వ్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 35% ఉండాలి. అంటే 35% క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలి. అంటే మీకు 120కి 35% క్వాలిఫికేషన్ మార్క్స్, 35% మార్క్స్ వస్తే మీరు అప్పుడు జస్ట్ క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% వస్తే జస్ట్ క్వాలిఫై అయినట్టు. కానీ మినిమం మీరు స్కోర్ చేయాలంటే 120కి మినిమం మీరు 80+ స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అంటే మినిమం పాస్ మార్క్స్ ఎవరు చూడరు. దీనికి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రావాలి, అప్పుడే తీసుకుంటారు. అండ్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తే తీసుకుంటారు, బట్ అంత ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఒక పోస్ట్కి మినిమం ముగ్గురిని తీసుకుంటారు కాబట్టి ఇది అంతగా ప్రిఫర్ చేయరు. అలా కాబట్టి మీరు సిబిటి టెస్ట్ మినిమం 85-90 మార్క్స్ ప్లస్ వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది, జస్ట్ ఛాన్స్ ఉంటుంది. అలా కాబట్టి మీరు చాలా బాగా, అంటే చాలా బాగా చదవాలి. ఎందుకంటే ఇది ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, దీనికి చాలా ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు. అలానే ప్రిఫరెన్స్ కూడా దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉంటాయి మ్యాథ్స్ నుంచి 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 35 మార్క్స్, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్క్స్, మొత్తం కలిపి 120 మార్క్స్ అయితే 120 మార్క్స్ మీరు 90 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. అలానే బిట్టికి 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. అలానే ఈ ఎగ్జామ్ కావాల్సిన సిలబస్ మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా ఇంకా మ్యాథ్స్ నుంచి ఏ సిలబస్ ఉంది, అథమెటిక్ మ్యాథ్స్ నుంచి ఏ సిలబస్ ఉంది, జనరల్ అవేర్ నుంచి ఏ సిలబస్ ఉంది, అలానే రీజనింగ్ నుంచి మనకి ఏ సిలబస్ ఉంది, అంటే ఇదంతా ఒక అంటే ఇంత వెయిటేజ్ ఈ సిలబస్ అని చేసి మనంతా ఒక పీడిఎఫ్ తీసి మన ఛానల్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కింద వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను. దాని నుంచి మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్గా అందులో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యింది వెళ్తుంది. ఫాలో కొట్టండి. ఫాలో కొడితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఆ కింద మీకు అందులో వెతికితే మీకు పక్క ఇది లేటెస్ట్గా పెట్టాను, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సిలబస్ అనేది మీకు అందులో ఉంటుంది. అందులో చూసుకున్నారంటే మీకు ఇన్ డీటెయిల్స్గా ఉంటుంది. ఈ ఈ టాపిక్ చదివితే మీకు ఇంత వెయిటేజ్ వస్తుందని. కాబట్టి మీరు చదవడానికి ట్రై చేయండి. ఇది మీరు చదివితే కనుక తప్పలేరు. అలా అని ఇంకో 30 డేస్ ఉంది కదా, ఎలా చదవాలి బ్రో అంటారు. నేను మీకు అంతా చెప్తాను. ఇది 30 డేస్లే కాదు, మీకు ఈ సిలబస్ మీరు ఒకసారి చదువుకున్నారంటే మీకు తర్వాత కూడా పనికొస్తుంది. ఎలా అంటే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఏ సిలబస్ ఉందో సేమ్ న్యూగా పడిన ఆర్ఆర్బి లో కూడా సేమ్ అదే సిలబస్ ఉంది. మొన్న లేటెస్ట్ జాబులు పడ్డాయి కదా ఆర్ఆర్బిలో, అవి కూడా సేమ్ సిలబస్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి సిలబస్ నేర్చుకుంటే మీకు తర్వాత ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఒకసారి ఇలా 80 మీరు ఒకసారి మన సిబిటి టెస్ట్ క్వాలిఫై అయితే, అంటే ఒక జాబ్కి 3 మెంబర్స్ని తీసుకుంటారు ఈ సిబిటి టెస్ట్లో. మీరు అలా సిబిటి టెస్ట్ని ఒకసారి క్వాలిఫై అయ్యారు అంటే, మీరు అలా వెళ్ళారనుకోండి, సిబిటి టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది, ఫిట్నెస్ టెస్ట్ అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇది మేల్ క్యాండిడేట్స్ కి ఒకలా ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ ఒకలా ఫిట్నెస్ చేస్తారు. అంటే మగవాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఫిట్నెస్ టెస్ట్ లో, ఆడవాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఫిట్నెస్ టెస్ట్ లో. మేల్ వారికి ఏంటంటే 160 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. అంటే మీరు 1600 మీటర్లు రన్నింగ్ చేయాలి. అది కూడా 5 మినిట్స్ 45 సెకండ్స్ లో మీరు రన్నింగ్ ని అచీవ్ చేయాలి. ఒకసారి మీరు క్వాలిఫై అయిన తర్వాత సిబిటి టెస్ట్ లో మీకు ఈ పిఈటి టెస్ట్ ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో మీరు 1600 మీటర్లు 5 మినిట్స్ 45 సెకండ్స్ లో మీరు రన్నింగ్ కంప్లీట్ చేయాలి.
కంప్లీట్ చేసిన తర్వాత మీకు లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ ఎలా ఉంటదంటే, ఆ మగవారికి అయితే 14 ఫీట్స్ లాంగ్ జంప్ ఉంటది. అలానే హై జంప్ 4 ఫీట్స్ ఉంటది. లాంగ్ జంప్ 14 మీటర్స్ ఉంటది. హై జంప్ 4 ఫీట్స్ ఉంటది. ఫీమేల్స్ కి అయితే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటది. వీళ్ళు 3 మినిట్స్ 40 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. అలానే లాంగ్ జంప్ అంటే లాంగ్ జంప్ 9 ఫీట్స్ ఉంటది. హై జంప్ 3 ఫీట్స్ ఉంటది. ఈ ఫిజికల్ టెస్ట్ ని కంప్లీట్ చేస్తే వాళ్ళని ఏమంటే మళ్ళీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే అవి ఇక్కడ మేల్స్ హైట్, వెయిట్ అండ్ చెస్ట్ ని చెక్ చేస్తారు. దీనిలో ఎలా ఉండాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వచ్చే వాళ్ళకి ఒక రకమైనగా తీసుకుంటున్నారు. మేల్స్ కి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ 3 కేటగిరీలో అయితే ఎవరు వస్తారో వాళ్ళకి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలానే చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కింద ఎవరు వస్తారో వాళ్ళు 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలానే చెస్ట్ 76.2 సెంటీమీటర్స్ ఉంటే చాలు. ఇది ఎక్స్పెండ్ చేసేటప్పుడు మనకు 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ పెరగాలి. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎలా ఎలిజిబిలిటీ చేస్తారంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూహెచ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మీరు సిబిటి టెస్ట్ ఎగ్జామ్స్ లో మంచిగా క్వాలిఫై ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఒక పోస్ట్ కి 3 మెంబర్స్ వస్తారు. ఒక పోస్ట్ కి 3 మెంబర్స్ వస్తారు. ఆ 3 మెంబర్స్ నుంచి ఈ పిఈటి టెస్ట్, పిఎంటి టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజరబుల్ టెస్ట్ చేసి అందులో ఒక పోస్ట్ కి ఒకరినే తీస్తారు. ఈ ఒక పోస్ట్ కి ఒకరిని తీసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపిస్తారు అనమాట. ఇలా ఉంటది మీకు ఎగ్జామ్. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే అంటే మనకి ఇప్పుడు ఈ జనరల్ అవేర్నెస్ ఉంది కదా, జనరల్ అవేర్నెస్ నుంచి 55 మార్క్స్ అండ్ అథమెటిక్ లో 35 మార్క్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో 35 మార్క్స్. ఇవి మాక్సిమం ఈ సిబిడి టెస్ట్ ని మీరు మినిమం 30 డేస్ లో ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఇవి అంత పెద్ద కష్టమేం కాదు. మీరు ఒకవేళ ఇది నేర్చుకుంటే తర్వాత మీకు పోతుందని నేనేం చెప్పను. ఎందుకంటే ఇది మీరు ఒకసారి నేర్చుకుంటే మీరు ఈ టెస్ట్ లో ఫెయిల్ అయినా మళ్ళీ నెక్స్ట్ మీకు ఆర్ఆర్బి ఇంకో టెస్ట్ ఉంది కదా, అందులో అయినా మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ ఉంది కదా, అందులో అయినా మీరు జాబ్ కొట్టొచ్చు. 90 మినిట్స్ లో మీరు 120 మల్టిపుల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అక్కడ 90 మినిట్స్ లో మీరు 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. కాబట్టి ముందు దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఎవరెవరు అప్లై చేస్తారో దీన్ని పక్కా ఎగ్జామ్ మాత్రం అటెంప్ట్ చేయండి. ఎందుకంటే అటెంప్ట్ చేస్తే మీ రీఫండ్ వచ్చేస్తుంది. మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఒక మీ ఎగ్జామ్ రాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా బాగా ప్రిపేర్ అవ్వాలో, ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. కాబట్టి మాక్సిమం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మాత్రం మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే మీ నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ కూడా మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. అది సంగతి. ఇప్పుడు మీరైనా అనొచ్చు దానికి దీనికి సేమ్ ఎగ్జామ్ ఇదేనా అంటే సేమ్ ఎగ్జామ్ సిలబస్ ఒకటేనంటే మాక్సిమం సేమ్ ఉంటాయి. మహా అయితే ఒకటో రెండు టాపిక్లు చేంజ్ అయితే అందులోనే జనరల్ అవేర్నెస్ ఉంది, ఇందులోనే జనరల్ అవేర్నెస్ ఉంది, ఇందులోనే మ్యాథమెటిక్స్ ఉంది, అందులోనే మ్యాథమెటిక్స్ ఉంది, ఇందులోనే రీజనింగ్ ఉంది, అందులో రీజనింగ్ ఉంది. కాబట్టి రెండు సబ్జెక్టులు మాక్సిమం ఒకటే ఉంటాయి. మా అయితే ఇందులో ఒక 10 టాపిక్ నేమ్స్, అందులో ఒక 10 టాపిక్స్ నేమ్స్ అటు ఇటు అవ్వచ్చు. మీరు నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కామెంట్ చేయండి. నేను మీకు 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరంటూ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. టైం టేబుల్ ఇన్ని మార్క్స్ నేను చెప్పా కదా, ఇప్పుడు 90 మినిట్స్ 120 క్వశ్చన్స్, ఇన్ని మూడు సబ్జెక్టులు మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్. ఈ 3 సబ్జెక్టులు మీరు ఎన్ని డేస్ లో ప్రిపేర్ అవ్వగలరు మీరే క్యాలిక్యులేట్ చేస్తుంది. నేనేం చెప్పను నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను, మీరు ఎలానే ప్రిపేర్ అవ్వాలని చెప్పను. ఎందుకంటే నా మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, మీ మైండ్ సెట్ ఒకలా. మీకు ఒక రోజులో వచ్చింది నాకు 10 రోజుల్లో రావచ్చు, నాకు 10 రోజుల్లో వచ్చింది మీకు ఒక రోజులో వచ్చవచ్చు. అందుకని మీ టైం టేబుల్ మీరే ప్రిపేర్ చేయడం వల్ల మీ టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఒక క్వశ్చన్స్ ఎంత స్పీడ్ గా సాల్వ్ చేయగలరో మీకే తెలుస్తుంది. అందుకే కాబట్టి బీ ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ బాగా రాయండి. మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా దగ్గరికి వచ్చాయి. మీరు ఎవరైనా ఇంకా అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేశారా లేదో తెలుసుకోవడానికి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకి ఏదైనా ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ కి ఏమేమి కావాలి, అవన్నీ మీకు ఏ లొకేషన్ లో వచ్చిందో కూడా ఎప్పుడు తెలుస్తుంది. అవన్నీ నేను లేటెస్ట్ గా అప్డేట్ చేస్తాను మీకు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. థ్యాంక్ యూ ఎవరీవన్.